డైట్ ఫాలో అవుతున్నాను, జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నాను, కానీ నా వెయిట్ మాత్రం తగ్గట్లేదు డాక్టర్ అని ఓ 28 ఇయర్స్ అమ్మాయి నన్ను కన్సల్ట్ అయ్యింది. మిర్రర్లో తనను తాను చూసుకోవడం అవాయిడ్ చేసేది. వెయిట్ వల్ల కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే అచీవ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ని స్ట్రెస్, పూర్ స్లీప్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, హార్మోనల్ ఆర్ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అందుకే వెయిట్ తగ్గడం కష్టంగా ఉన్నప్పుడు రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. హోమియోపతితో అదే చేస్తాం. మేము వెయిట్ లాస్ని టార్గెట్ చేయడంతో పాటు వెయిట్ ఎందుకు పెరుగుతుందో, ఎందుకు తగ్గడం కష్టంగా ఉందో అని పాసిబుల్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని మీ కాన్స్టిట్యూషన్ ఎవాల్యుయేట్ చేసి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అప్రోచ్ని సజెస్ట్ చేస్తాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ప్రాబ్లంకి హోమియోపతి ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.